అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 28వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి యొక్క సమయం ఏ విధంగా ఉండబోతుంది, ప్రతికూల సమయం అనుకూల సమయంగా మారడానికి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, వారికి ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలకు అనుగుణాలు మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను మనం ముందుగా పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో కష్ట స్వభావులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సున్నితమైన మనస్కులు, ఎంతో చక్కని రూప లావణ్యం కలవారు. బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క మనసు చాలా సున్నితమైనదని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా ఎన్నో శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు. వీరి జీవితం చాలా చక్కని ఆనందభరితంగా అయితే రేపటి రోజున మారబోతుంది. వీరి జీవితంలో ఎన్నో పరిణామాలు అయితే రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున వీరు ఎటువంటి దేవతారాధన చేస్తే వీరికి మేలు జరుగుతుందని తప్పకుండా మనం తెలుసుకుని పాటించినట్లయితే కనుక మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే మీ జీవితంలో చవిచూస్తారు. ఎంతో సౌందర్యవంతులు, చక్కని ఆకర్షితులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంతో అయితే కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలు ఇవ్వడంలో వీరికి వీరే సాటనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి గల వారికి చాలా కష్టపడేటువంటి మనస్తత్వం కూడా ఉంది. ఎంతో ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టజీవులు, చాలా శ్రమజీవులని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా ఉచితంగా వస్తే అస్సలు ఇష్టపడరు. ఎటువంటిదైనా సరే కష్టపడి పనిచేసిందే వీరు తప్పకుండా అదే కావాలని అయితే అనుకుంటూ ఉంటారు. అనవసరంగా ఎవరి దగ్గర అయితే చేయి చాపరు. ఒక వస్తువును అనవసరంగా లేదని చెప్పి వీరు తీసుకోరు. కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ తగాదాలు పెట్టుకునే రకమైతే కాదు. ఎంతో ఓర్పు, సహనశీలు అయితే చెప్పుకోవచ్చు. వీరు కష్టార్జితాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. వీరికి గ్రహాల అనుకూలం అయితే రేపటి రోజున చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నో మంచి వార్తలు అయితే వీరికి అందబోతున్నాయి. వీరి యొక్క గ్రహ బలం ఏ విధంగా ఉంటుందంటే వారి యొక్క గ్రహ బలం, అనుగ్రహము ఎంతో చాలా పరిపూర్ణంగా ఉంటుంది. రేపటి రోజున వీరికి చాలా దక్కబోతుంది. చూడడానికి పైకి ఎంతో దర్జాగా, ఘరానాగా, హుందాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరు మనసు అనేది చాలా సున్నితమైనది, శుతిమెత్తమైనది. పసిపిల్లల మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే వీరు కృంగిపోయేటటువంటి మనస్సు కలవారు. ఎంతో చిన్నపిల్లల మనస్తత్వం కలవారు. ఎదుటివారిని ఈజీగా అయితే నమ్ముతూ ఉంటారు. అలాగే మోసపోతూ కూడా ఉంటారు. నమ్మిన ప్రతి వ్యక్తులతో కాకపోవచ్చు, కానీ వీరు ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహశీలిగా ఉంటారు. అదే వీరికి శత్రువులను కూడా కొని తెచ్చిపెట్టుకొని వస్తూ ఉంటుంది. అటువంటి శత్రువుల వలన వీరికి కొన్ని సమస్యలు కూడా ఎదురవబోయే అవకాశం కూడా ఉంది. ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం వారితో ప్రాణం పోయేంత వరకు కూడా వారి వైపు చూడని మనస్తత్వం కలవారు. ఏదైనా కానీ ఒక పని మీద పట్టుదలగా ఉన్నారంటే మాత్రం ఆ పని ఖచ్చితంగా పూర్తయ్యేంత వరకు కూడా ఉడుంపట్టులాగా పట్టుకొని ఉంటారు. అంత ఈజీగా మొదలుపెట్టిన పనిని మధ్యలో అయితే అస్సలు వదిలిపెట్టరు. చివరి వరకు పూర్తిగా సాధించే వరకు కూడా, విజయం సాధించే వరకు కూడా కొనసాగిస్తూనే ఉంటారు. అటువంటి శ్రద్ధ ఇదితో అయితే చేస్తూ ఉంటారు. రేపటి రోజున వీరు ఎంతో సక్సెస్గా అవ్వాలనే ధ్యాసతో ఎల్లప్పుడూ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటారు. ఎంతో ఒక స్పెషల్ క్వాలిటీతో వీరు పనిచేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని అనుకుంటూ అహర్నిశలు పోరాడుతూ ఉండే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పనిని విజయవంతం చేయాలని చెప్పి రేపటి రోజున ఎటువంటి పనిలో అయినా విజయం చూడాలని చెప్పి చూస్తున్నారు. రేపు సాయంత్రానికి మీ పనిలో చక్కగా మంచి విజయాన్ని అయితే మీరు తప్పకుండా మీరు కోరుకున్న ఒక విజయాన్ని అయితే మీరు చూడబోతున్నారు. ఎవరికి ఎక్కడ మీరు బాధ పెట్టరు. మీకు బాధ వచ్చేలాగా మాట్లాడినా, ఎవరైనా కోపంగా తెప్పించి ఇటువంటివన్నీ చేసినా కూడా అటువంటి పరిస్థితిని మీరు చాలా ఆకర్షితంగా అయితే ఉన్నా కూడా శత్రువులను కూడా ఎక్కువగా అయితే పక్కనకు పెట్టుకొని ఉంటారు.
చాలా దెబ్బతీయాలని చెప్పి మీరు చూస్తూ ఉన్నా కూడా, శత్రువులు ఎక్కువగా ఉన్నా కూడా ఇంట్లో వారే, బంధువుల వారే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది కనుక అటువంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. వారి యొక్క పనితీరును, వారి యొక్క ఎదుగుదలను మీరు గమనిస్తూ శత్రువులు అనేవారు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మీరు కాస్త గ్రహించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున మీకు రాబోయే అదృష్టాన్ని చూసి వారు ఓర్వలేక మీకు ఏదో ఒక విధంగా కీడు తలపెట్టాలని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వారు మీకు ఉన్న ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని ఓర్వలేని వారు కూడా కొంతమంది మీ చుట్టూనే ఉంటారు. మీకు తప్పకుండా దిష్టి ప్రభావం అనేది కూడా తగులుతూ ఉంటుంది. ఎంతో కష్టార్జితంతో మీరు ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు, బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు. అలాగే స్థలాలను కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు తప్పకుండా చేయబోతున్నారు. రేపటి రోజున వీరి జీవితం అనేది పూర్తిగా ఒక మారిపోయేటటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో వీరు పనిచేస్తూ ఆ పనిలో విజయం అనేది చూడక ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీరు ఎన్నో చేయదలుచుకున్న పనులన్నీ కూడా చాలా వరకు మీరు విజయబాటలో సాధించాలని అయితే ఒక నిరాశ, నిస్పృహలు కలిగి ఉన్నవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఎటువంటి పని అయితే మీరు ఎంచుకున్నారో ఆ పనిలో తప్పకుండా విజయబాటలో అయితే నడవబోతున్నారు. గృహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గృహప్రవేశం కోసం ఒక మంచి ముహూర్తాలు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే రేపటి రోజున ఎన్నో మంచి శుభకార్యాలు కూడా మీరు చేపట్టబోతున్నారు. మీ ఇంట్లో ఆనందంగా వాతావరణం కూడా ఆహ్లాదంగా అయితే నెలకొనబోతుంది. పిల్లలతో చాలా ఆనందంగా గడపబోతున్నారు. గొడవలు పడవలసిన అవసరం అసలు లేదు. ఎటువంటి చిన్న సమస్యలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను ఎంతో చక్కటి తెలివితో, చాకచక్యంతో వాటిని అన్నింటినీ కూడా సంసిపుచ్చేలాగా చేయాలి. రేపటి రోజున మీకు ఇవన్నీ తెలివితేటలు మాటల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తిగా బంధువుల యొక్క కలయిక వలన, మిత్రుల యొక్క కలయిక వలన మీకు ఆనందం కూడా చాలా పొందబోతున్నారు. మీకు శుభవార్తలు అనేవి, అవకాశాలు అనేవి చాలానే వస్తున్నాయి. మీ ఇంట్లో ఇంతవరకు శుభకార్యాలు జరగకపోయినప్పటికీ కూడాను మీరు రేపటి రోజున ఎంతో ఆనందభరితంగా అయితే ఉండబోతున్నారు. మీ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరగబోతున్నాయి, శుభవార్తలను వినబోతున్నారు. మీరు రేపటి రోజున ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు కనుక వారికి అనుకున్నది ఏదైనా కానీ నచ్చినట్లు మాట్లాడే తత్వం ఉంటుంది కనుక కొంతమందికి అటువంటివి నచ్చకుండా ఉంటాయి. దాని ద్వారా మీకు శత్రువులు అనేవి ఏర్పడుతూ ఉంటారు. అటువంటి వారి పట్ల మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం పట్ల, మీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవడం పట్ల మీకు ఎంతో ఆనందభరితంగా అయితే రేపటి రోజున సాగబోతుంది. మీరు రేపటి రోజున చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా పనినైనా కానీ చాలా లాభదాయకంగా అయితే మీరు శ్రద్ధగా అయితే ఓపికగా చేసుకుంటూ ఉంటే కనుక మంచి లాభాలు, మంచి ఫలితాలు రాబోయే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్, జీతాలు పెరిగే అవకాశం ఇటువంటివన్నీ కూడా వృత్తి వ్యాపార రంగంలో చూసుకున్నట్టయితే మీకు రేపటి రోజున ఎన్నో లావాదేవీలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా పడితే అన్ని లాభాలు అయితే మీకు తప్పకుండా ఘటించి తీరుతారు. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం ఎంతైనా మేలు ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. రేపటి రోజున మీరు అనుకున్న వాళ్ళని అస్సలు నమ్మవద్దు. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా అటువంటి వారి పట్ల చాలా శ్రద్ధగా మీరు గమనించుకొని వారిని దూరం పెట్టడం చాలా మంచిది. రేపటి రోజున మీకు ఎంతో గుర్తింపు రావాలని చెప్పి కాస్త మీ జీవితంలో మార్పు అయితే కోరుకునేరు వ్యక్తులు కూడా మీ చుట్టూ లేకపోలేదు. ఎక్కువగా మీరు ఆశించే విధంగా రేపటి రోజున మీ యొక్క మాట వినడం, ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో సంబంధించినటువంటి మంచి విషయాలు కూడా తెలుసుకొని మీ యొక్క పిల్లలు సైతం, మీ యొక్క జీవిత భాగస్వామి, మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీరంతా కలిసి ఎంతో ఆనందభరితంగా గడపబోయే ఒక రోజునైతే మీరు గుర్తుండిపోయే రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క అభివృద్ధిలో కొత్త కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ యొక్క వ్యాపార రంగంలో కొత్త బ్రాంచులు కూడా మీరు మొదలు పెట్టబోయే అవకాశం కూడా ఉంది. రేపటి నుంచి మీరు తప్పకుండా అయితే ఒక మంచి పని అయితే చేయవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఎటువంటి పని మొదలు పెట్టాలన్నా ముందుగా గణపతి పూజను ఆచరించి, గణపతి దేవుణ్ణి ఆరాధించి, గరికమాలను సమర్పించి, ఆ తర్వాత మీరు దీపారాధన చేసుకొని తప్పకుండా మీరు మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా పరమేశ్వరుని యొక్క అభిషేకించుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. నవగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలు సైతం మీకు తొలగిపోతాయి. రేపటి రోజున శత్రుపీడల నుంచి, అలాగే నరదిష్టి నుంచి మీకు ఏవైనా తొలగిపోవాలన్నా కూడా, ఆటంకాలన్నీ తొలగిపోవాలన్నా, సమస్యలన్నీ సమసిపోవాలన్నా తప్పకుండా హనుమాన్ చాలీసా వినడం, చదవడం వంటివి చాలా మంచి పనిగా ఉంటుంది. అలాగే హనుమంతుల వారికి ఆకుపూజ చేయడం కూడా మీకు ఎంతో మేలు ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు పాటించడం ద్వారా మీ జీవితంలో ఎదురులేని మంచి
సమస్యల నుంచి అయితే మీరు తప్పకుండా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక సమస్య సైతం మీకు చక్కటి పరిష్కారం కూడా మీకు ఎదురు కాబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.